రఘురామకృష్ణరాజు గారి కేసులో సునీల్ కుమార్ గారు. సో ఆయన అన్నారు ఒక మాట, ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు ఇది ఎప్పుడో కేసు కొట్టేశారు, ఇప్పుడు ఎట్లా దీన్ని మళ్ళీ బయటికి తీస్తారు, కావాలని చేస్తున్నారు ఇదంతా అని. మరి మీరన్నారు ఇంత రూల్స్ మాట్లాడే వ్యక్తికి ఆయన పార్టీ సొంత పార్టీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఏం ద్రోహం చేశారని మరి రాజద్రోహం కేసు పెట్టి ఆయన హింసించారంటే ఆ రూల్స్ తెలియవా? అలాగే మరి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా నాకు ప్రూఫ్ చూపించండి అని చెప్పి ఆయన అడిగినా కూడా ఇవి వెళ్ళాక చూపిస్తాం, ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్దాము ఆ తర్వాత మాట్లాడదామని చెప్పి, అంటే ఇన్ని రూల్స్ మాట్లాడిన వాళ్ళకి ఈ రూల్స్ తెలియదు అంటారా? అండ్ మేడం ఇందాక చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల అధికారంలో అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా డిప్యుటేషన్ మీద తెచ్చుకొని అంటే చేయాల్సిందంతా చేసేసి మళ్ళీ మేము వెళ్ళిపోవచ్చు కేంద్ర సర్వీసులకి చేతులు దులిపేసుకొని అని చేసినట్టే అనిపిస్తూ ఉంది. సో ఆ ఛాన్స్ కూడా ఉండడం కూడా మీరు ఏం చెప్తారు దాని గురించి? ఇక్కడ ఏంటంటే డెప్యుటేషన్ మీద తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏపీ క్యాడర్ వాళ్ళే, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఏపీ క్యాడర్కి సంబంధించిన వాళ్ళే వచ్చారు. డెప్యుటేషన్ మీద నాన్ ఐఏఎస్ని నాన్ ఐపీఎస్ని కొంతమందిని తెచ్చుకున్నాడు. బెవరేజ్ కార్పొరేషను వాసుదేవ్ రెడ్డి, ఈ మైనింగ్ కార్పొరేషన్ వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళు కొంతమంది బయట నుంచి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, టీటీడీకి ధర్మారెడ్డి, వీళ్ళందరినీ డెప్యుటేషన్ మీద బయట నుంచి తెచ్చుకున్నాడు. వీళ్ళందరూ మిగిలిన ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఆంధ్ర క్యాడర్ వాళ్ళే. వీళ్ళు ఏంటి అంటే మెయిన్గా ఈ వ్యవస్థ, ఈ కార్యనిర్వాహక వ్యవస్థలో ముఖ్యమైన భూమిక పోషించే ఐఏఎస్లు ఐపీఎస్లు కొంత విఘ్నత ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. అది లేకుండా స్వామి భక్తి ఎక్కువ చూపించటం అనేది జగన్మోహన్ రెడ్డి టైంలో మనం చాలా విశేషంగా చూసాం. స్వామి భక్తి అంటే మామూలుగా స్వామి భక్తి ఆ స్వామికి ఏదన్నా దోచిపెట్టడం అంతవరకు ఓకే, కానీ అదే శుద్ధ తప్పు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ స్వామికి దోచిపెట్టడం ఒకటి, రెండోది ఏంటంటే ఆ స్వామి ప్రత్యర్థుల్ని తమ ప్రత్యర్థులుగా భావించి వాళ్ళని అరెస్ట్ చేయటం, కట్టడి చేయటం ఒకటి, రెండు. మూడోదేమో స్వామికి దోచిపెట్టడం, స్వామి ప్రత్యర్థుల్ని కట్టడి చేయటం, మూడోది తాము దోచుకోవటం. ఈ మూడు సిద్ధాంతాలని చాలా పకడ్బందీగా అమలు చేశారు వీళ్ళు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే స్వామి భక్తి చూపించారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మనుషులు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని బుట్టలో పడేసుకొని జగన్మోహన్ రెడ్డికి సంపాదించుకోవటానికి జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసి మొత్తం ఆయనకు కావాల్సిన ఫైళ్ళ మీద ఆయనకు కావాల్సిన వాటి మీద సంతకాలు పెట్టేసి ఆయన ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడానికి లేకపోతే వాళ్ళని హింసలు పెట్టడానికి దానికి సంబంధించిన సంతకాలు పెట్టేసి వాళ్ళు కూడా దోచుకున్నారు. ఇది ఇక్కడ ప్రధానమైన సమస్య. అంటే ఈ మొత్తం పార్టులో జగన్మోహన్ రెడ్డి ఎంత నేరస్తుడో వీళ్ళు కూడా అంతే నేరస్తులు. నేను అది చెప్పడానికి ఇది చెప్తున్నాను అనమాట. మీకు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేశాడు, ఆ వ్యవస్థలో ఉన్న గాడిదకి తెలీదా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడని? పైగా వీళ్ళందరూ కూడా మామూలు మనుషులు కాదు కదా, బాగా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ కదా. మొత్తం అసలు ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళు అందరికన్నా మనందరికన్నా తెలియగల వాళ్ళని కదా, వాళ్ళ లెక్క ఆ లెక్క అది కదా. లేకపోతే మనకే ఐఏఎస్ వచ్చేది కదా, ఐపీఎస్ వచ్చేది కదా. అంటే అఫ్కోర్స్ నేను ఎప్పుడు రాయలేదు అనుకో, చెప్తున్నా, రాసినా రాదు. వీళ్ళందరూ మేధావుల కింద లెక్క కదా. వీళ్ళందరూ రకరకాలుగా ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి రారు. కొంతమంది కష్టపడతారు, కొంతమంది రిజర్వేషన్లో వస్తారు, రకరకాలు ఏదన్నా వస్తారు. వాడు ఐపీఎస్ ఐఏఎస్ అయిపోతారు. అయిపోయిన తర్వాత వాళ్ళకి బాధ్యత పెరగాలి. నేను జర్నలిస్ట్గా ఉండే నేను ఇంత బాధ్యతగా మాట్లాడుతుంటే నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నీకెంత బాధ్యత ఉండాలి? నాకన్నా అంటే జర్నలిస్ట్గా సమాజం పట్ల ఉన్న బాధ్యత కన్నా ఐపీఎస్ ఆఫీసర్గా నీకు బాధ్యత ఇంకా రెట్టింపు ఉండాలి. నీకేముంది? ఉదాహరణకి సంజయ్ని తీసుకుంటే ఎస్సీ ఎస్టీ చట్టం మీద నీ సాటి ఎస్సీ ఎస్టీలకి అవగాహన కల్పించు అంటే అవగాహన కల్పించకుండా అందులో డబ్బులు కొట్టేస్తే ఇంక నీకు ఏం బాధ్యత ఉంది నీకు? నేను అడుగుతున్న ఒక బేసిక్ క్వశ్చన్ ఇది.
నువ్వు రిజర్వేషన్లో ఉపయోగించుకొని నువ్వు పెద్ద పెద్ద పొజిషన్లోకి వచ్చావు కదా. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీ సాటి వాళ్ళని, నీ సాటి కులస్తులందరూ కూడా వాళ్ళందరికీ కూడా నీ విజ్ఞానాన్ని పంచిపెట్టి వాళ్ళు కూడా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మారటానికి, వాళ్ళకి సమాజంలో ఎవరైనా అన్యాయం చేస్తే మీకు ఈ చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ, మీ కుటుంబాన్ని మీరు రక్షించుకుంటూ మీరు సమాజంలో ఉన్నత స్థాయికి రావటానికి ప్రయత్నం చేయండి అని చెప్పాలి కదా. ఆ డబ్బులు కొట్టేస్తే ఇంకెవరితో చెప్పాలి, ఏమని చెప్పాలి? ఇక్కడున్న ప్రధానమైన సమస్య ఇది. అందుకనే ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ని మనం చూడాల్సింది ఏంటి అంటే, నువ్వు ఐపీఎస్గా టాప్ పొజిషన్లో ఉన్న నువ్వు చేసిన ఒక తుచ్చమైన పని, ఈ పనికి సంబంధించి నీకు ఏమి శిక్ష వేయాలి? ఏమి శిక్ష వేయాలి అంటే ఏదో క్యాపిటల్ పనిష్మెంట్ అక్కర్లేదు. నీ గురించి మేమందరం ఇట్లా మాట్లాడుతున్నామంటే ఇదే నీకు శిక్ష. మేము సొసైటీలో జర్నలిస్టులుగా ఉండి ప్రజా సమస్యల్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అటువంటి వ్యక్తులుగా మేము నిన్ను ఇన్ని మాటలు అంటున్నాం అంటేనే అదే నీకు శిక్ష. నీకు ప్రత్యేకంగా నిన్ను అరెస్ట్ చేస్తారా, నిన్ను ఉరికమ్మ ఎక్కిస్తారా, ఇవన్నీ అవసరం లేదు. నీకు ఐపీఎస్, ఇందాక కనకదుర్గ గారు చెప్పారు, నీకు ఐపీఎస్ కూడా పోయిందనుకో, నీ పరిస్థితి ఏంటి? ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకొని నువ్వు చక్కగా చేయాలి. నువ్వు కనీసం రూల్స్కి విరుద్ధంగా నేను పోను అని చెప్పగలిగే ధైర్యం నీకు చట్టం ఇచ్చింది. నీ చేతిలో అధికారం ఉన్నది. నీకు ఇక్కడ 3 సింహాలు గుర్తున్నది, తల మీద 3 సింహాలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రాజ్యాంగానికి ప్రతినిధివి. నువ్వు రాజ్యాంగానికి ప్రతినిధివి అయ్యి ఉండి నువ్వే డబ్బులు కొట్టేస్తూ ఉంటే రాజ్యాంగం వెళ్ళి ఎవరితో చెప్పుకోవాలి? రాజ్యాంగం రాసిన అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి, అంబేద్కర్ గారు మీరు నన్ను రాశారు కానీ నన్ను ఇట్లా వాడుకుంటున్నారు వీళ్ళు అని రాజ్యాంగం వెళ్ళి అంబేద్కర్తో మొరపెట్టుకోవాల్సిన దుస్థితిని దయచేసి మీరందరూ తేమాకండి. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని ఇంకేదో మేము మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాం, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడుకుంటాం మమ్మల్ని మేము అని అనుకోమాకండి. మీరు తప్పు చేశారు, అది ప్రూవ్ అయిపోయింది, విజిలెన్స్ ఎంక్వైరీలో ప్రూవ్ అయింది, అవినీతి నిరోధక శాఖ మీ మీద కేసు పెట్టింది, చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చేస్తాడు, తర్వాత జరగాల్సిన ప్రక్రియ జరుగుతుంది. దయచేసి ఇదేంటి అంటే ప్రతిఘటించమాకండి. మీరు చట్టానికి లోబడిపోండి. చట్టానికి లోబడి మీ తప్పును ఒప్పుకొని మీరు నేను ఈ కారణం వల్ల ఇది చేశాను, నేను నా సాటి కులానికే నేను అపకారం చేశాను, నా సాటి కులస్తులకే నేను ద్రోహం చేశాను, దయచేసి నన్ను క్షమించండి, రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నేను ఐపీఎస్ అయ్యాను, ఇప్పుడు అటువంటి రాజ్యాంగపరంగా వచ్చిన నాకు హక్కుల్ని నేను జగన్ కోసం తాకట్టు పెట్టాను, అందుకని నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళల్లో పరివర్తన రావాలి. నేను సునీల్ గురించే, సునీల్ గురించి, లేకపోతే సంజయ్ గురించి, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి, లేకపోతే విశాల్ గున్ని గురించి, లేకపోతే కాంతిరాణ్ టాటా గురించి, ఈ 5 గురించే కాదు నేను చెప్తున్నది. అందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా, బాధ్యత గల పదవుల్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏదైనా నేరం బయటపడినప్పుడు ప్రతిఘటించటం మానేసి రాజ్యాంగానికి లోబడండి. రాజ్యాంగాన్ని మీరు మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి నీకు యాంటిసిపేటరీ బెయిల్? యాంటిసిపేటరీ బెయిల్ కోసం నువ్వు అప్లై చేస్తున్నావు అంటేనే నీ క్యారెక్టర్ని నువ్వు దాదాపుగా 80% నువ్వు చంపుకుంటున్నట్టు కదా, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకుంటున్నట్టు లెక్క. నన్ను అరెస్ట్ చేయొద్దండి, ప్లీజ్ అండి, నేనేం తప్పు చేయలేదండి అని చెప్పుకుంటున్నావు అంటే, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నావు అంటే, నువ్వు ఎవరిని అడగాలి? నేరస్తుల్ని ఎక్స్ప్లెనేషన్ అడగాల్సిన నువ్వే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి నువ్వు వచ్చావు అంటే ఇంతకన్నా నీకు ఇంక శిక్ష ఏముంటుంది?
ఇది ఆలోచించుకోవాలి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా. ఇంకా కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా బయటికి రావాల్సింది ఉంది. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా మరి చట్టానికి అందరూ సమానులే కదా. ఒకసారి విజయపాల్ని ఒకసారి చూసి వీళ్ళందరూ కూడా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా, విజయపాల్ అంటే తెలుసు కదా, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో ప్రధాన వ్యక్తి. అతను పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి దారుణంగా ఒక లాకప్ హింస చేసిన వ్యక్తిగా ఇప్పుడు ఈ రోజున పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి. విజయపాల్ని చూసైనా అందరూ నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.